హైదరాబాద్ లో ప్రతి గల్లీ ప్రతి ఇల్లు వెతికి ఎక్కడున్నా పట్టాలి. ఇక్కడ నుంచి తిరిగి వెళ్తే అది శ్వేతతో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆడు విజిలెన్స్ హెలికాప్టర్లు ఎట్లా వచ్చినాయనా? చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏంటి గంట లేటు? అక్కడ సెక్యూరిటీని మేనేజ్ చేయలేక దోల తీరిపోయింది. గంట లేచు ఎవడో చెప్పిన మాటలు నమ్మి ఇక ఈ గల్లీలన్నీ తిరగడం ఏందనా? వాడు ఇక్కడ ఉంటాడా ఏంది? వాడు గిట్ల బ్రేక్లు కొడుతుండేమోనా? ఖర్చు ప్రాబ్లమ్ అయింది. రోడ్ బానే ఉందిగా, ఎందుకు బ్రేక్స్ వేస్తున్నావు? ఇంత రిస్క్ తీసుకుని బైక్ మీద వచ్చింది ఎందుకు? ఎందుకు అలా క్లచ్ ప్రాబ్లం కాదన్నా, టచ్ ప్రాబ్లం. కట్టమ్మా. ఎక్కువ మాట్లాడితే 1000 కట్టాల్సి వస్తుంది. ఆపు 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 అంతే. లైసెన్స్ తీయమ్మా తీయో. లైసెన్స్ లేదు, 10,000 ఫైన్ కట్టు. లైసెన్స్ మారేసి ఫైన్ అంటారేంటండి? రూల్స్ మాట్లాడుతున్నావా? పాప ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు అడిగానా? తీయమ్మా తీయో. డబ్బులు తీ. 10,000 ఏంటండి? దారుణం అండి బాబు. మొత్తం నేనే తీసుకున్నాను అనుకుంటున్నావా? హోమ్ మినిస్టర్ గారికి 50% ఇవ్వాలి. హోమ్ మినిస్టర్ కూడా? భలే వాడివే. లంచం తీసుకుందే మంచం దిగడ ఏమనుకుంటున్నావు ఏంటో. డబ్బులు తీయమ్మా తీ. ఏంటి 5,000 ఇచ్చావేంటి? 50% హోమ్ మినిస్టర్ అకౌంట్ అన్నావు కదా, వేసేసాను. ఏంటి హోమ్ మినిస్టర్? ఏమండే ఎస్ఐ గారు, హోమ్ మినిస్టర్ గారు బైక్ మీద పెగరేసుకుని తిరిగేస్తారండి బాబా. ఏమైందండి? నా పేరు బాగా గట్టిగా వాడేస్తున్నారు. డ్యూటీలు చేయమంటే డ్యూటీలు మీరు ఇచ్చిన 5,000 వాడి దగ్గర కూడా 5,000 వసూలు చేసి మొత్తం మీకే ఇచ్చేస్తారు సార్. బుద్ధి పోలీసులేదురా. నిన్ను కొట్టాలరా సపోర్ట్ చేసినందుకు. వెళ్ళి మమ్మల్ని చేయమంటారు సార్? నేను మధ్యతరగతి మనిషిని. పొద్దున్నే లేవటం, జాబ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, తినడం, పడుకోవడం, అలాగే అవినీతికి లొంగిపోవడం అలవాటైపోయింది సార్. ఈ పవిత్ర దేశంలో వీధి వీధికి గుడి ఉన్నట్టు అడుగు అడుగున అవినీతి ఉంది సార్. ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్. సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను సార్. నువ్వు చెప్పిన మ్యాటర్ని బట్టి ఒక్క విషయం నాకు అర్థమైంది. అవినీతి తీసేద్దాం. ఏంటి సార్, అవినీతిని నిర్మూలించడానికి మీరు ఏదో కొత్త పథకం ప్రవేశపెడుతున్నారంట? అవును, దాని పేరు MMS కొట్టు గిఫ్ట్ పట్టు. ఇదేదో టీవీ గేమ్ షోలా ఉంది సార్. కదా, ఇది టీవీ గేమ్ షో కాదు, కామన్ మ్యాన్ షో. ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, ఇంతవరకు మీపై ఎన్నో దాడులు దోపిడీలు జరిగినా చూస్తూ ఊరుకున్నారు. ఎక్కడి నుంచి కూడా చూడండి, కళ్ళతో కాదు కెమెరాతో. మీ ముందు ఎలాంటి అవినీతి జరిగినా సెల్ ఫోన్ తో రికార్డ్ చేసి 68888811 కి MMS చేయండి. 10 నిమిషాలు మా స్క్వాడ్ వచ్చి యాక్షన్ తీసుకోవడమే కాదు, గిఫ్ట్ గా 5,000 కూడా ఇస్తుంది. ఇప్పుడు పవర్ పొలిటీషియన్ చేతిలో లేదు, ప్రజల చేతుల్లో. నాకు లోన్ శాంక్షన్ అయ్యి 6 నెలలు అవుతుంది సార్. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఆ 25,000 ఇస్తే ఎస్టీడీ బూత్ పెట్టుకుంటాను సార్. నాకు 10,000 ఇస్తే మా ఆవిడకి ఒక రింగు కొని పెట్టుకుంటా. మీకెందుకు సార్ డబ్బులు ఇవ్వాలి? ఇది మరీ అన్యాయం సార్. అన్యాయమా? సరే న్యాయంగా మాట్లాడుకుందాం అమ్మా. అసలు నువ్వు హ్యాండిక్యాప్ అంటే ప్రూఫ్ ఏంటయా? ముందు MRO ఆఫీస్కి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అన్ని కలిపి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేసి, అవన్నీ నా దగ్గరకు వచ్చిన తర్వాత బాగా ఆలోచించి దండం పెడతాను సార్. అలా అనుకోండి సార్. నాకు కాదు దండం పెట్టేది, గుడి మెట్ల దగ్గర కూర్చొని వచ్చే పేవాడే పెట్టు. నాలో డబ్బులనే వస్తాయి. బాబా ఎక్కడికి బాబు? ఆత్మాభిమానంతో బతకాలనుకున్నాను సార్. వాడు కొద్దిగా బతకబట్టున్నాడు. నాకు బ్రతకాలని లేదు సార్. బాధపడకు బాబు, బతకాలని. జరిగిందంతా వీడియో తీశాను. ఒక్కసారి నీ చేత్తో ఈ బటన్ నొక్కి. ఏంట్రా మళ్ళొచ్చా?
వరకు అమ్ముకునే నా కొడుకులు లిస్ట్ మొత్తం తీయించి చెప్తాను. నిమ్మకాయలతో పచ్చళ్ళు జ్యూసులు చేసుకోవాలి కానీ ఈ ఆటలు ఏంటండి? నేను విద్యాశాఖ మంత్రిని. నా శాఖలో కొంచెం జీవాలు పచ్చటండి. ఇలాగైతే నేను రాజీనామా చేస్తా.